క్యాన్సర్ అనే మాట వింటే చాలు గజగజ వణికిపోతాం. చికిత్స కోసం కోట్లు ఖర్చు అవుతాయి. కానీ ఒక చిన్న పిల్లాడి ఆలోచన ఇప్పుడు ప్రపంచానికి కొత్త ఆశని చూపిస్తోంది. సాధారణ సబ్బుతోనే క్యాన్సర్కి చెక్ పెట్టే మార్గాన్ని కనిపెట్టాడు. ఈ అద్భుత ఆవిష్కరణ చేసిన వ్యక్తి తలపండిన శాస్త్రవేత్త కాదు, హై స్కూల్లో చదువుతున్న 15 ఏళ్ల బాలుడు. సబ్ అంటే కేవలం శరీర శుభ్రతకే కాదు, ప్రాణ రక్షణకు ఉపయోగపడుతుందని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాడు హీమెన్ బెకెల్. అమెరికాలో చదువుకుంటున్న ఈ 15 ఏళ్ల కుర్రాడు ఒక సాధారణ సబ్బును చర్మ క్యాన్సర్పై పోరాడే ఆయుధంగా మార్చేశాడు. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజం. త్వరలో మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సబ్బు చర్మంలోని రోగ నిరోధక వ్యవస్థను యాక్టివ్ చేసి క్యాన్సర్ కణాలను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది. అంటే సాధారణ సబ్బు కాదిది. ఈ సబ్బు చర్మంలోని రోగ నిరోధక వ్యవస్థను యాక్టివ్ చేసి క్యాన్సర్ కణాలను ఎదుర్కోవడంలో సహాయం చేస్తుంది. చర్మంపై ఉన్న మలినాలే కాదు, శరీరం లోపల దాగి ఉన్న ప్రాణాంతక కణాలకు కూడా గుడ్ బై చెప్పే క్యాన్సర్ కిల్లింగ్ సోప్. కీమోథెరపీ, ఖరీదైన మందులు అవసరం లేకుండానే ఒక్క సబ్బుతోనే క్యాన్సర్కి జవాబు చెప్పొచ్చు అని ప్రయోగాలతో రుజువు చేస్తుంటే శాస్త్రవేత్తలు నిజమేనని నిర్ధారిస్తున్నారు. ఇథియోపియాలో పుట్టిన హీమెన్ బెకెల్ చిన్ననాటి నుంచే ఒక వాస్తవం గమనించాడు. డబ్బు లేనివారు సరైన వైద్యం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దృశ్యాలు అతని మనసులో ఒక ప్రశ్నను నాటాయి. అందరికీ చౌకగా, సులభంగా చికిత్స ఎలా అందించాలి? ఈ ఆలోచనలు పగలు రాత్రి తొలిచేశాయి. డబ్బు లేకపోతే ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణం కోల్పోవాల్సిందేనన్న చేదు నిజం అతని ఆలోచనలనే మార్చేసింది. అంతుబట్టని క్యాన్సర్ రోగానికి అందరికీ చౌకగా, సులభంగా చికిత్స అందించాలంటే ఏం చేయాలి అనుకుంటూ ఉండగా అతని కళ్ళు బాత్రూమ్ షెల్ఫ్ పై పడింది. ఒక సబ్బుని చూసి ఇది కేవలం మలినాలు మాత్రమే పోగొడుతుందా, క్యాన్సర్ జబ్బు కణాలు ఎందుకు పోగొట్టలేదు అన్న సందేహాలతో అసలు ఈ సబ్బులో ఏముంది అని ఆరా తీయడం ప్రారంభించాడు. హీమెన్ బెకెల్ తన ఆలోచనను కేవలం ఊహాగానాలకే పరిమితం చేయలేదు. స్కూల్లో క్లాసుల మధ్యలోనే ల్యాబ్లో ప్రయోగాలు చేసేవాడు. అలా ఈ ఫార్ములాను డెవలప్ చేశాడు. హీమెన్ బెకెల్ కనిపెట్టిన ఈ సబ్బుతో ఇప్పటి వరకు ల్యాబ్ టెస్టులు సక్సెస్ అయ్యాయి. హీమెన్ బెకెల్ చేసిన ఈ అద్భుత ఆవిష్కరణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. టైమ్ మ్యాగజైన్ 2024 కిడ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. అలాగే 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్లో గెలిచి $25,000 బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఈ బహుమతి మొత్తం మన కరెన్సీలో చెప్పాలంటే 21 లక్షల రూపాయలు పైనే. కానీ అంతా దక్కినా అతని కల మాత్రం ఇంకా పెద్దదే. ఈ సబ్బును పెద్ద స్థాయిలో ఉత్పత్తి చేసి క్యాన్సర్ బాధితులకు ఉచితంగా అందించాలన్నది హీమెన్ లక్ష్యం. అందుకే ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించాలని కలలు కంటున్నాడు. 15 ఏళ్ల వయసులో చాలామంది ఒక పక్క చదువులు, పరీక్షలతో కుస్తీలు పడుతూ కాస్త ఖాళీ సమయం దొరికితే చాలు ఆట విడుపుగా ఫ్రెండ్స్తో ఆటపాటలు లేదా కబుర్లు, సోషల్ మీడియాలో మునిగిపోతారు. కానీ హీమెన్ బెకెల్ మాత్రం ఒక సాధారణ సబ్బుతోనే వైద్య చికిత్స, మందులకు లొంగని మాయ రోగాల నుంచి ప్రాణ రక్షణ కోసం ప్రయోగాలు చేస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఒక చిన్న సబ్బుతో ప్రపంచానికి పెద్ద ఆశ చూపిస్తున్నాడు హీమెన్ బెకెల్.